ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బాపట్ల జిల్లా కలెక్టర్ పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్టర్ ఆనంద్ విషయంలో కమిటీలంటూ కాలయాపన ఎందుకని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చాక ఆపడానికి కలెక్టర్ ఎవరని అడిగారు. కలెక్టర్ పై కూడా తనకు అనుమానాలున్నాయని చెప్పారు. వెంటనే ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. ఎస్సీ సర్టిఫికెట్లు రిజర్వేషన్లు వర్తించవు అని చాలా స్పష్టంగా చెప్పటం, మరి దానికి చింతించిన చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వటం జరిగింది. సరే, ఆ తర్వాత ఆటోమేటిక్గా అసలు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే, పాస్టర్ అని చెప్పిన తర్వాతే ఆ జిల్లా యంత్రాంగం మరి ఎందుకు కళ్ళు మూసుకుపోయిందో అర్థం కావటం లేదు. ఆ జిల్లా యంత్రాంగం, ద కలెక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్. బహుశా ఆ కలెక్టర్ గారు నాకు తెలియదు, ఆయన ఎవడో నాకు తెలియదు, ఆయన ఏ సర్టిఫికేట్తో కలెక్టర్ అయ్యాడో కూడా నాకు తెలియదు. ఆ బాపట్ల జిల్లా కలెక్టర్, ఐ డోంట్ నో హూ హీ ఈజ్. బట్ ఇంకా సర్టిఫికేట్ రద్దు చేయకుండా తాత్సారం చేయటం ఖచ్చితంగా ఇట్ ఈస్ కంటెంప్ట్. పాస్టర్ అని చెప్పి అతను చెప్పిన తర్వాత పాస్టర్కి ఈ బెనిఫిట్స్ ఉండవు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత జిల్లా కలెక్టర్ ఎవరండి దాన్ని మళ్ళీ కమిటీ వేసి చూడటానికి? సుప్రీంకోర్టు తీర్పుని తప్పనడానికి జిల్లా కలెక్టర్కి అధికారం ఉందా? మ్యాటర్ ఈజ్ వెరీ సీరియస్. ప్రభుత్వం కూడా ఇందులో ఇంటర్ఫియర్ అవ్వాలి తప్పకుండా. ఎందుకంటే రాజ్యాంగ ఉల్లంఘన ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే మరి ఈ రకంగా కాలయాపన చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా.